వెల్కమ్ టు ఎస్విఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకున్న యూకేకు చెందిన ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ ఎవరు అంటే నీమా సరికాని. ఎవరు? నీమా సరికాని. ఓకేనా? లండన్లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తుంది. నార్వేలోని స్వాల్బర్డ్ ద్వీప సమూహంలో ఉత్తర ధ్రువానికి అత్యంత సమీప ఐస్బర్గ్ల వద్ద ఒక చిన్న మంచుకొండపై ఐస్బర్గ్పై నిద్రిస్తున్న ఎలుగుబంటిని ఈయన ఫోటో తీసి ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ ఫోటోకు ఐస్ బెడ్ అని పేరు పెట్టారు. 2024-25 మధ్యంతర బడ్జెట్లో పరిశోధన, అభివృద్ధి R&Dలో భాగంగా సరికొత్త రంగాల్లో పరిశోధనల దిశగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో మూలధని కార్పస్ ఫండ్ని కేటాయించింది? ఆన్సర్ ఎంత? 1,00,000 కోట్లు. ఎంత? 1,00,000 కోట్లు. దీని నుంచి వడ్డీ లేకుండా లేదంటే కనీస వడ్డీకి 50 ఏళ్ల కాల పరిమితితో రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతికంగా ప్రతిభావంతులైన యువతను నవకల్పన, ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సహించడానికి ఈ మూలనిధిని వినియోగించడమే తమ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. ఎంత అంటే 1,00,000 కోట్లు. ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షోను ప్రదర్శనను 2024 ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు ఏ నగరంలో నిర్వహించారు? ముంబై నగరంలో. ఓటీఎం ముంబై పేరిట ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఓటీఎం అంటే అవుట్ బౌండ్ ట్రావెల్ మార్ట్. భారత్తో పాటు మొత్తం 60 దేశాలకు చెందిన సుమారు 1,300 స్టాళ్లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.